ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని గూడూరు డీఎస్పీ గీతాకుమారి దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర ఎంతో ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొల్లగుంట రాము, గొల్లగుంట చరణ్, శివప్రసాద్, ఎస్ఐ ఏడుకొండలతో పాటు పలువురు ఉన్నారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని పలు శాఖల అధికారులు దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. నమస్కారాలు. మరియు మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా నమస్కారాలు. వెంకటగిరి పోలేరమ్మ జాతర చాలా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. దీనికి సహకారం ముఖ్యంగా మన వెంకటగిరి ఎమ్మెల్యే గారు మరి ఇతర డిపార్ట్మెంట్ ఎండోమెంట్ కావచ్చు, మున్సిపల్ ఎలక్ట్రికల్ ఆర్ఎండి వాళ్ళకి ఇతర డిపార్ట్మెంట్ సహకారం చాలా ప్రశాంతంగా వాతావరణంలో జరిగింది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ మనకి ఎస్పీ సార్ మంచి అడిగిన పోస్ట్ కూడా లాజిస్టిక్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్కడ చిన్న ఇబ్బంది కాకుండా చాలా మంచిగా పీస్ఫుల్గా ఈవెన్ వీరికొండ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగడంతో ఒకసారి నేను అమ్మవారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం చెప్పి ఇవాళ దర్శనానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జాతర ముందు మేడం డిఎస్పీ మేడం, సిఐ గారు, ఎస్ఐ గారితో అనేకసార్లు సమీక్షించారు. ప్రతి పనిలో ముందుండి మేడం గారు జరిగింది. అదేవిధంగా జాతర అనేకడానికి అనేక విధంగా ధనపరిచే ఘర్షణ కానీ వీళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోబట్టి ఈ సంవత్సరం అక్కడ కూడా ఒక చిన్న సంఘటన అనేది కూడా జరగకుండా జాతర జరిపేయడం చాలా సంతోషం. దాంట్లో ముఖ్యమైన పాత్ర అనేది డిఎస్పీ మేడం గారు, అదేవిధంగా ఉన్నత అధికారులు, మిగతా సిబ్బంది అవుతుంది. తొలిసారి అనుకోవచ్చు ఎక్కడ కూడా బయట కూడా ఒక చిన్న సంఘటన అనేది కూడా జరగకుండా అంత ప్రశాంతంగా జాతర జరిపేయడం చాలా సంతోషంగా ఉంది. మేడం గారు జాతర అయిపోయిన తర్వాత అమ్మవారిని చెల్లించుకోవాలని ఉద్దేశంతో వచ్చారు. మేడం గారికి ధన్యవాదాలు అందుకున్నాను. ఓం శతమానవతి శతమనవతి శతమై అడ్డం రాని, నువ్వు అడ్డం రాని. అతను రాబండి. ఓకే. భవతి శతమనం భవతి శతమైశ్వర్యం భవతి శతమాయు. చరణ్ ఓం ప్రకృతి సర్వభూత